మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి అని చెప్తా ఉన్నా. జునైద్ భాయ్ ఇక్కడ టోపీ పెట్టుకున్న ఒక పేదవాడు 6,000 మందికి భోజనం పెట్టాడు. ఎక్కడ నుంచి కల్పవృక్షం నుంచి ఈయన తుంచుకొని వస్తున్నాడు, కామధేనువు నుంచి పిండుకొని వస్తున్నాడు. 6,000 మందికి భోజనం పెట్టింది. 6 లక్షలు 5 లక్షలు అయి ఉంటాయి. ఆయన పెట్టాలనుకున్నాడు, ఆయన అప్పు చేసి పెట్టాలనుకున్నాడు, ఆయన ఇల్లు అమ్మి పెట్టాలనుకున్నాడు, లేకుంటే ఎవడో డొనేషన్లు ఇస్తే పెట్టాలనుకున్నాడు. మీకేం కడుపు నొప్పి? నాకు అర్థం కాక నేను అడుగుతున్నా. పోలీసులు ఎక్కడ నుంచి కల్పవృక్షం నుంచి ఈయన తుంచుకొని వస్తున్నాడు, మీకేమంట? కామధేనువు నుంచి పిండుకొని వస్తున్నాడు తెలుసుకొని సమయానికి ఆకలి తీర్చినోడే దేవుడు. మీకెందుకు రాలేదు? ఈ పిల్లలు భారతీయులే కదా, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు మన ఇండియన్సే కదా, మన హిందువులే కదా. వాళ్ళకి అన్నం పెట్టాలి, ఛాయ్ ఇవ్వాలని మీ సిగ్గు తప్పిన మొక్కలకి ఎందుకు రాలే? సిగ్గు లేకుండా అన్నం పెట్టినోడిని మాట్లాడుతున్నారు మీరు. పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వేసుకపోయి చేయని చంపేస్తాను చంపేని. ఆ కల్పతరువు ఆ కామధేనుని పోలీసులు సత్కరించుకుంటారు. అర్థమైందా? ఎవడైతే మతాల మీద పనిచేస్తాడో, ఎవడైతే 2 మతాల 2 వర్గాల అభంశుభం తెలియని యువతను మతాలకు అడ్డుపెట్టి కొట్లాడేటట్టు చేస్తారో వాళ్ళ చెప్పు తీసుకొని కొట్టండి, వాళ్ళ ముఖం మీద ఉమ్మి వేయండి. ఎంతమంది రాసిండ్రా, ఎంతమంది వీడియోలు చేసిండ్రా? ఒక అప్ప చేసింది గంజాయ్. పేదవాడు పేదవాడు. నేను ఈ బీజేపీ మహిళలకు శత్రువు అసలే గాను, వాళ్ళు నా భారత మహిళలే. ఎస్డిపిఐతో ఫ్రెండ్షిప్ చేసేటటువంటి వాడు పేదవాడు బన్నులు అమ్ముకుంటున్నాడు. ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులంతా అన్నదమ్ములే, మనమంతా ఇండియన్స్మే. మన ఆచారాలు వేరున్నా, మన కులం వేరున్నా, మతం వేరున్నా, వీఆర్ ఇండియన్స్. వీ షుడ్ గో ఫార్వర్డ్ యునైటెడ్లీ. సిజేపీ అభిజిత్ దీప్కే గారు ఇలా కౌగులించుకుని భాయ్ నువ్వు లేకపోతే నా ఉద్యమమే లేదు భాయ్ అని చెప్పేసి అని వెళ్ళి వాటేసుకొని నిలబడినటువంటి ఆ వ్యక్తి జునైద్ భాయ్. भारत माता की वंदे मातरम। एक बार मोहम्मद भाई के लिए मोहम्मद सर के लिए तालियां बजा दीजिए. ప్రియా చౌదరి గారు ఆల్రెడీ భారత్ మాతాకి జై అన్నారు కదా, ఆయన డౌట్ ఉందా? అయితే ఒకటి, బీజేపీలో ఉన్నటువంటి మేము వీర మహిళలం, మాకు మించినటువంటి దేశభక్తులు ఎవరు లేరని మీరు అనుకుంటారు కదా. మీకు మించిన విషపు మొక్కలు, విషపు బాటిల్ కూడా, ఏ ఇండ్రిన్ బాటిల్ కూడా మీ అంత పాయిజన్ పనిచేయదు. ఇప్పుడు ఎవరెవరైతే ఇవి ఉన్నదో, ఈ ప్రియా చౌదరి అంటే ఆమె ఇంతకుముందు నేను ఒకసారి కంచాయిలే గారిని తిట్టింది అడ్డగోలియా. అప్పుడు నేను కూడా ఈమెను గట్టిగా తిట్టినా. అంటే ఐ డోంట్ వాంట్ టు స్కోల్డ్ బ్యాడ్లీ ఎనీవన్. కానీ ఒక్కొక్కసారి వీళ్ళు చేస్తున్నటువంటి కీచక పర్వం ఏదైతే ఉందో, ఈ దేశంలో వీళ్ళు చదువుతూ మెయిన్ తెలుగు రాష్ట్రాల్లోనే విషపు మొక్కలు, విషపు గింజలు ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రమాదకరంగా ఉంది. జునైద్ భాయ్ జంతర్ మంతర్ దగ్గర భోజనాలు పెట్టిండు. ఆయనను పోలీసులు పట్టుకుపోయి జైలు వేస్తారో ఏందో చేస్తారని నేనేమంటున్నా అంటే, ఇవాళ తప్పు చేసినోడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆల్ఖైదా తీవ్రవాదులు ఎవరిని చంపారు? ఆ దేశంలోనే ఎక్కువ చంపారు. మన దేశానికి వచ్చేంత సీన్ అని లేదు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చంపుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎక్కువ చంపుకు వాళ్ళు కొట్టుకొని సచ్చారు తప్ప మనతో పెద్దగా ఏమి ఉండదు. ఇంకో విషయానికి వస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి విషమున్న అంటే టన్నుల విషం కలిగినటువంటి ఈ యొక్క ప్రియా చౌదరి లాంటి విషపు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మీరు బుద్ధి జ్ఞానం ఉందా? మీరు పొద్దుగాల లేచి అన్నమే తింటురా అనేది ఒకటి క్వశ్చన్ అందరికీ. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశాన్ని విడిచిపోతారా? పోరు కదా, వాళ్ళ భారతీయులే కదా. వాళ్ళ మీద ఎన్నాళ్ళు 3 సార్లు బీజేపీ వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి ప్రధాని అయితే కూడా వాళ్ళ మీద విషప్రచారం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అంటే దేనికి వాడుతున్నారు మీరు? దేనికోసం వాడుతున్న ముస్లింలను తిట్టడాన్ని? మేమేమంటున్నామంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు భారతీయులే, వాళ్ళు మతం మారిండొచ్చు కాక ఈ హిందుత్వంలో ఉన్నటువంటి డేంజరస్ అంటరానితనం, అన్టచబిలిటీ అనేది అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు 90% ముస్లిమ్స్ అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే, వాళ్ళంతా ముస్లింలకు కన్వర్ట్ అయ్యారు. క్రైస్తవులు కూడా అదే జరిగింది. ఎందుకు జరిగిందంటే వాళ్ళ ఆత్మగౌరవానికి పెంపొందించుకోవడానికి, లేదంటే అంటరానితనం పోగొట్టుకోవడానికి, లేదంటే వాళ్ళు సర్వసహద్రంగా బతకడానికి అనుకో. ఇవాళ భారత్లో ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ లేదంటే మీరు అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా రాజ్యాంగాన్ని అందరూ ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే మీరు చెప్పండి. కానీ వాడు ముస్లిం కాబట్టి వాడు అన్నం పెట్టకూడదు అని పోలీసు వాళ్ళు పట్టుకపోతున్నారు. నేనేమంటున్నానంటే పోలీసు వాళ్ళు పట్టుకపోతారా, ఏం చేస్తారా?
దానికి చట్టాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ అన్నం పెట్టినోడు, ఆ టైంలో భోజనం సమయానికి పెట్టిన చూడు, ఆ జునాయిద్ బాయ్ అనేతోడు దేవుని కన్నా ఎక్కువనే. మీ కుట్ర కోణంలో చూస్తే మీరు విషం మొక్కనాలన విష బిందెలు విషం మీ కడుపులలో దాచుకొని మీరు మహిళలు ఎట్లా అయ్యారో అర్థం కాదు. ఒక్కరు కాదు, ఒక 5-6 మంది ఉన్నారు, 6-7 మంది ఉన్నారు బీజేపీలో. బిందెల విషం కక్కుతూ ఉంటారు. ఏం చేయాలి? ఈ దేశం ఎట్లా మారుతుందో మీరన్నా మాట్లాడుర్రి. మనము హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా భారతీయులమే. మనమంతా కలిసి ఉండాలంటే ఏం చేయాలో మీరు చెప్పండి. మొన్న ఏకమైంది, కరుడు కట్టినటువంటి నరేంద్ర మోడీకి మధ్యరాత్రి మేల్కొచ్చింది. మీరు అనుకుంటా ఉన్నారు, మీరు ప్రజలు ఏదో మీరు మాట్లాడితే చూస్తామని అనుకుంటారు. అని దేశం ఏకమైనాడు మీ బతుకులు మామూలు ఉండవు. ఈ దేశం భారత రాజ్యాంగం ప్రకారంగా నడుచుకుంటుంది. ఈ దేశంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, కోర్టులు పటిష్టంగా ఉండాలి, బార్డర్ల పోలీసులు పటిష్టంగా ఉండాలి, ఈ దేశంలో రైతులు పటిష్టంగా ఉండాలి. ఈ దేశం బాగుపడుతుంది. కానీ ఏ గోషిగాడు మేము దేశభక్తులం అని కలరింగ్ ఇచ్చుకుంటే చెప్పు తీసుకొని పండ్లు రాలకూడదు. మీరెవడో చెప్పనీకి మేము చెప్పాలి. నువ్వు ఒక కులాన్ని తిట్టుతాడో నువ్వు దేశభక్తుడవా? ఒక మతాన్ని తిట్టుతాడో నువ్వు దేశభక్తుడవా? మీరు దేశభక్తులు. పోనీ దైవభక్తి అన్న ఉందా? శ్రీరాముని పేరు చెప్తారంటే శ్రీరాముని నిలువు దోపిడీ చేస్తే నోట్లలో బెల్లం గడ్డలు పెట్టుకొని పండిరు. మీరు దేవుని దోసుకుంటారు లుచ్చల్లారా. మీరు దేవుడు అభివృద్ధి చెందాలి, దేవాలయం అభివృద్ధి చెందాలి. మానవ సేవయే మాధవ సేవ. జునాయిద్ భాయ్ చేసినటువంటి సేవ ఒక దేవునికి చేసిన సేవనే. జునాయిద్ భాయ్ ఇలా ప్రపంచంలో ఒక హీరో అయ్యండి భోజనం పెట్టి. వాని లోపల వానికి వేరే వాళ్ళు డబ్బులు పంపిర్రా, ఎవరు పంపిన సంబంధం కాదు. సమయానికి ఆకలి తీర్చినోడే దేవుడు. మీకెందుకు రాలేదు? ఈ పిల్లలు భారతీయులే కదా, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు మన ఇండియన్సే కదా, మన హిందువులే కదా. వాళ్ళకి అన్నం పెట్టాలి, ఛాయ్ ఇవ్వాలని మీ సిగ్గు తప్పిన మొక్కలకి ఎందుకు రాలే? సిగ్గు లేకుండా అన్నం పెట్టినోడిని మాట్లాడుతున్నారు మీరు. పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వేసుకపోయి చేయని చంపేస్తాను, చంపేస్తే కనీసం చంపేయని జునాయిద్ను. భోజనమయ పైసలు ఇచ్చి 50 రూపాయలు ఇస్తే టిఫిన్ సెంటర్ కాడ లైన్ నిలబడాలి. ఒక మనిషి ఎట్లొచ్చినాయని అడుగుతారు. మీ ముఖాల మీద కాకరించి ఉమ్మివేయాలి. ఎట్లొచ్చినాయని నువ్వేంది అడిగేది? మీలాంటి చెత్త వాగుడు వాగితే మీలాంటి చెత్త బుర్రలు మిమ్మల్ని నమ్ముతాయి. ఈ జంజీ మిమ్మల్ని నమ్మదో, చదువుకున్న యువతరం మిమ్మల్ని నమ్మదో. ఈ నవయుగ సమాజం ఇనుప కండలు, ఉక్కు నరాలు, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నటువంటి యువకులు మిమ్మల్ని ఎంటికతో కూడా లెక్క తీసుకోరు. మిమ్మల్ని మీరు మీ చెత్త మాటలు. మన కులాలు వేరైనా, మతాలు వేరైనా, మతాలు వేరైనా, దారులు వేరైనా, గమ్యం ఒకటే. మనమంతా భారతీయులమే. మనం కలిసి ఉండాలి. మర్డర్లు చేసేవాడు హిందువులలో ఉన్నారు, పెళ్ళాల చంపేతోళ్ళు, తల్లుల చంపేతోళ్ళు, తల్లిదండ్రులు హిందువులలో ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు, క్రైస్తవులలో కూడా ఉన్నారు. తప్పు చేసేతోడు ఎంతమంది పెళ్ళాలను చంపి నిన్నమన్నా, ఎంతమంది లేడీస్ భర్తలను చంపారు? వాళ్ళంతా వాళ్ళకన్నా ఎక్కువ తీవ్రవాదులా వీళ్ళు? కులం మీద, మతం మీద మీరు మాట్లాడడం బంద్ చేయండి. భారతదేశానికి తప్పు చేసిన మీద కేసు పెట్టండి. ఒకవేళ జునాయిద్ అనేటువంటి వ్యక్తి ఇల్లీగల్గా డబ్బు వచ్చి ఉంటే ఎట్లొచ్చిందో లెక్క చేయండి, సీజ్ చేయండి. ఆ డబ్బును సీజ్ చేయండి. 6,000 మందికి భోజనం పెట్టింది. 6 లక్షలు 5 లక్షలు అయి ఉంటాయి. ఆయన పెట్టాలనుకున్నాడు, ఆయన అప్పు చేసి పెట్టాలనుకున్నాడు, ఆయన ఇల్లు అమ్మి పెట్టాలనుకున్నాడు, లేకుంటే ఎవడో డొనేషన్లు ఇస్తే పెట్టాలనుకున్నాడు. మీకేం కడుపు నొప్పి? మీకేం మంట? నాకు అర్థం కాక నేను అడుగుతున్నా. ఒకటి చెప్తా ఉన్నా, మీరు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. మీరు తెలివి ఉందనుకుంటారు మహిళలు. ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు, యు ఆర్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్స్, యు ఆర్ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్, యు ఆర్ థింకింగ్ యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ నాట్ లైక్ దట్. మీ లోపల కుండలు టన్నుల విషం దక్కుతూ ఉన్నారు. ఆ విషం, ఆ కాలకూట విషం బద్దలై మీ గొంతులకెళ్ళి మిమ్మల్నే కాల్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంత మంచిది కాదు. మనిషిలో మానవత్వం ఉంటుంది, కులములో మతంలో కాదు. మీరు మనుషులు లేక ప్రవర్తించండి. ముస్లింలలో మంచి చేస్తూనే మంచి అందం, చెడు చేస్తూనే చెడు అందం. లేకుంటే ఇంకా డేంజర్ చేస్తే మన మీద కేసులు పెడదాం, మనం జైలుకు పంపిస్తాం. క్రైస్తవులు కూడా అంతే. కానీ మనమందరం ఒకటే ఉందాం. ఇలాంటి మీలాగా తగాదాలు పెట్టుకుంటూ పోతే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతారు. అర్థం చేసుకోండి మహిళలు. మేము బూతులు తిట్టి చెప్పాలంటే చెప్పగలం, మీలేక. భవిష్యత్ తరాలకు ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు తేకండి. వాళ్ళ తప్పులు మీరు కనిపెట్టండి. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను మీరు ఎత్తి చూపండి. కానీ ఒక మతాన్ని పట్టుకొని ఈ దేశానికి శత్రువులు చేయకండి. ఇలా మీరు ఏమనుకుంటున్నారంటే నరేంద్ర మోడీ ఈ భూమి మీద యుగ పురుషుడు, ఆయన్నే పుట్టిండు, ఆయన్నే పాలించాలని. కానీ భారత రాజ్యాంగం అట్లా అనుకోవట్లేదు. ఈ దేశంలో ఉన్న ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఈ భరతమాత ఒడిలో అందరికీ సమానమే హక్కు ఉంటుంది. ఈ దేశ వనరుల మీద, ఈ దేశ నదుల మీద, ఈ దేశంలో ఉన్న సంపద మీద, ఈ దేశ అడవుల మీద, ఈ దేశ వ్యవస్థల మీద ప్రతి పౌరునికి సేమ్ హక్కు ఉంటుంది. మీకే హక్కు ఉన్నట్టు, మీ అబ్బ జాగిర్ అయినట్టు
మీరు కలరింగ్ ఇచ్చుకోవడం అనేది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. మిమ్మల్ని ఎవరు నమ్మడు. మీరు అనుకుంటారు, మీరు చూసిన నేనంట నీలాంటి సోంబర్యాలు తప్ప, నీలేక కాళ్ళ ఊట విషం కక్కేటువంటి కంత్రిగాళ్ళు తప్ప మిమ్మల్ని ఎవరు నమ్మరు. దేశం యూజన్ కోసం పనిచేయి. ఒక పిల్లవాడు ముస్లిమా హిందూ కాదు, ఆట ఆడితే వాడిని ఎంకరేజ్ చెయ్యి. నేను తప్పు చేస్తే నన్ను తిట్టు, కానీ నా మతాన్ని తిట్టకు. ఇప్పుడు నేను హిందువును, కానీ ముస్లిం వచ్చి హిందువులు తిడితే అది పద్ధతి కాదు. ముస్లిం తప్పు చేస్తే వ్యక్తినే తిట్టాలి, మతాన్ని వద్దు. ఎందుకు మతాన్ని వద్దు అంటున్నంటే, మతాలను తిట్టుకుంటూ పోతే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఏమవుతుందంటే ఒకరికొకరు శత్రువులు అవుతారు. ఈ దేశం ఎప్పటికి కూడా శత్రువులుగానే ఉంటుంది. మనమంతా మిత్రులుగా ఉండి ప్రపంచ దేశాల మీద కొట్లాడి పోరాటం చేయి యునైటెడ్గా జయించాల్సినటువంటి మనం ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి మహిళలు ఒకరిద్దరు కాదు, వీళ్ళు మొత్తం అదే పని. నాకు తెలిసి 6-7 మంది ఉన్నారు గట్టిగా. మీ నోట్లకి వెళ్ళి వచ్చేది మొత్తం విషమే, కుండలే. ఇక ఎందుకట్లా ఏం సాధిద్దాం అనుకుంటారు మీరు? యూనిటీ దెబ్బతింటే దేశాన్ని అని చెప్తా ఉన్నాం, మూర్ఖం పని చేయకుండా అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ జంజీ ఎవడినైనా, ఈ దేశ ప్రధాననైనా, ఇంకా ఒక వ్యక్తిగా హైకోర్టు న్యాయమూర్తినైనా, లేదంటే ఈ దేశంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కుంది, ప్రశ్నిస్తారు. అవసరమైన సందర్భం లోపల గద్దె దించుతారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు తాట తీస్తారు. అంతేగాని మీరు కలలు చెప్తే, కబుర్లు చెప్తే నమ్మేటువంటి సమాజం ఇక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక జునైద్ భాయ్ అంటే వచ్చిండంట, ఈమెకేమో సంబరం అవుతా ఉంది. జునైద్ భాయ్ ఎందుకు ఏడ్చిండు? ఆయన ఆనంద బాష్పాలు రాల్చిండు. నేను ఇంతమందికి అన్నం పెట్టినా, నేను ఫేమస్ అయినా. నిజంగా వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు పోలీసులు దెబ్బలు కొట్టినప్పుడు, ఆ దెబ్బలు తల్లుకోలేక రక్తాలు ఓడినప్పుడు, అక్కడ రక్తపు మడుగులు కనబడ్డప్పుడు నాకు చాలా బాధ అనిపించిందని ఏడ్చిండు జునైద్ భాయ్. మీరేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా అన్నదమ్ములే. మనమంతా హిందువులమే, మనమంతా ఇండియన్స్మే. మన ఆచారాలు వేరున్నా, మన కులం వేరున్నా, మతం వేరున్నా, వీఆర్ ఇండియన్స్. వీ షుడ్ గో ఫార్వర్డ్ యునైటెడ్లీ. వీ షుడ్ వర్క్ ప్రాపర్లీ టుగెదర్. దెన్ ఓన్లీ అవర్ కంట్రీ విల్ డెవలప్. అది కాకుండా ఎవరెవరైతే ఒక మతాన్ని పట్టుకొని తిడతారో కాకరిచ్చి ఉమ్మివేయమని నేను ఆర్డర్ చేస్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందరికీ. ఎవడైతే మతాల మీద పనిచేస్తాడో, ఎవడైతే 2 మతాల 2 వర్గాల అభంశుభం తెలియని యువతను మతాలకు అడ్డుపెట్టి కొట్లాడతట్టు చేస్తారో వాళ్ళ చెప్పు తీసుకొని కొట్టండి, వాళ్ళ ముఖం మీద ఉమ్మి వేయండి. వాళ్ళు భారతీయ మహిళలే. అందరి మహిళలతో పాటు వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను గౌరవిస్తాను, నేను నమస్కారం పెడతాను. అది నా బాధ్యత. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ అవర్ ఇండియన్ ఉమెన్, ఎవర్ ఇట్ మే బీ. షీ మే బీ ముస్లిం, షీ మే బీ క్రిస్టియన్, షీ మే బీ హిందూ. Ultimately, the woman is from the India. That is why we have to respect not only Indian women, but also throughout the world. From any country, the women will come to our country. We should respect them. ఇది మనిషికి బతకాలి. దీన్ని మానవత్వం అంటారు, మనిషి అంటారు. మతాన్ని అంటగట్టి, కలర్కి అంటగట్టి, కులాన్ని అంటగట్టి, అది పెట్టి, ఇది పెట్టి, గోత్రాలు పెట్టి, గడ్డి పెట్టి, ఒకరిని దూరం చేసి, యూనిటీ లేకుండా చూసి ఎన్నాళ్ళు కొట్టుకు వస్తాం ఇట్లా. అందుకే మేము మాట్లాడుతున్నాం తప్ప, నిన్న ఇంతకు మొదలు ఒక ఆమె ఉండే, రాములమ్మ అనే ఆమె అడగోలుగా మాట్లాడినప్పుడు కొన్ని కోట్లలో పోయిన వ్యూస్. అందరినీ తెలియని ప్రజలను ఆమె ఎడ్యుకేట్ చేసి, అంటే రాంగ్ రూట్ తీసుకుపోతా ఉంది ఆమె. ఏదో ఈమె దేశభక్తులు అన్నట్టు నటిస్తారు. వీళ్ళకి దేశభక్తి లేదు, ఇలా పొందలేదు, 100% లేదు. దైవభక్తి కూడా అసలే లేదు, దొంగ భక్తి ఒకటే ఉంది. అలాంటప్పుడు కోపం వచ్చినప్పుడు మేము తిడతాం, కానీ రియల్గా మాకు అలాంటి ఉద్దేశం కానీ, మన భారతదేశాన్ని గౌరవించాల్సిందే, భారతదేశంలో ఎవరన్నా గౌరవించాలి మా ఇంటెన్షన్ కాదు. దేశము తప్పుదోవ పడుతున్నప్పుడు, ఎవరన్నా అద్దు మీరు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళను మందలించేదే మా బాధ్యత. అదే అంతవరకే ఉంటుంది, అది సీరియస్గానే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఈ దేశంలో అమిత్ షా అయినా, నరేంద్ర మోడీ అయినా, ఇంకెవడైనా సరే ఈ దేశం ఆస్తులను ఆదానందాలను కట్టబెడుతూ, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ అమ్మేస్తూ, అడ్డగోలుగా ధరలు పెంచుతూ, జిఎస్టీలు పెంచుతూ, రూపాయి డాలర్ మారకం విలువ అడ్డడికంగా ఘోరంగా పతనమవుతూ ఉంటే చూస్తూ ఉండి, ఈ దేశ ప్రజలను ఆకలి కేకలకు, నిరుద్యోగానికి, పేదరికానికి గురి చేస్తున్నటువంటి ఈ దేశ పాలకులను ఖచ్చితంగా అడుగుతాం, కడుగుతాం, నిలదీస్తాం, నిగ్గుదేస్తాం, నిప్పుతోని కడుగుతాం. ఇంతే తప్ప ఇంకోటి కాదు. మన దేశంలో రాజ్యాంగం ప్రకారంగా ఉన్నటువంటి వ్యవస్థలను అన్నిటికీ గౌరవిస్తాం, మహిళలను గౌరవిస్తాం. ఎప్పుడు గౌరవిస్తాం? మత శిక్ష లేకపోతే బాగుంటుంది. నేను ప్రత్యేకంగా బీజేపీలో ఉండి పనిచేసే మహిళలకు అందరికీ చెప్తా ఉన్నా, నేను విషయం చల్లాలనుకుంటే అంతకన్నా ఎక్కువ చల్లుతాం. ఇఫ్ ఐ వాంట్ టు స్ప్లిట్ ద పాయిజన్, వీ కెన్ స్ప్లిట్ మోర్ దెన్ యూ.
వీ హ్యావ్ దట్ కెపాసిటీ, వీ హ్యావ్ దట్ నాలెడ్జ్, వీ హ్యావ్ ద కరేజ్, వీ కెన్ స్పీక్ అండ్ టాక్ లౌడర్ దెన్ యూ, బట్ వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు యూ. ఇది మంచిది కాదు అని చెప్తా ఉన్నాం. కాకపోతే ఇక జెన్జీ చూసుకుంటుంది మీ సంగతి. మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి అని చెప్తా ఉన్నాం. లేకపోతే మీకు పతనము జెన్జీ చూసుకుంటుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.